నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు ఆఫ్ఘనీ చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా డిఫరెంట్ గా యూనిక్ టేస్ట్ తో ఉంటుందండి. మనం సాధారణంగా చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కసారి చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మీరు ఎప్పుడు చికెన్ తెచ్చుకున్నా సరే ప్రతిసారి కూడా ఇలానే చేయమని అడుగుతారు. ఇది రైస్, రోటీ, చపాతీ, బిర్యానీలోకి దేంట్లోకైనా కూడా బాగుంటుంది. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ లోకి 1 నిమ్మకాయని మొత్తం అంతా కూడా రసం పిండుకుని దీంట్లోకి వేసుకోండి. అలానే 1.5 టీ స్పూన్ల దాకా కూడా ఉప్పుని దీంట్లోకి వేసుకుని ఈ ఉప్పు, నిమ్మరసం అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. ఇది కలుపుకున్న తర్వాత కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దీన్ని మ్యారినేట్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. ఈ లోపు ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని అలానే 10 నుంచి 15 వరకు కూడా మీ కారాన్ని తగ్గట్టు పచ్చిమిరపకాయలు దీంట్లోకి వేసుకోండి. దీంట్లో ఇంకా మనం ఎర్రకారం వాడడం, పూర్తిగా పచ్చిమిరపకాయలు కారమే కాబట్టి కొంచెం ఎక్కువే పడతాయి. అలానే 2 అంగుళాల అల్లం, 10 నుంచి 15 వరకు కూడా వెల్లుల్లిపాయలు సైజుని బట్టి, అలానే ఒక 1/2 కప్ వరకు కూడా జీడిపప్పులను వేసుకోండి. ఒక గుప్పెడు వరకు కూడా కొత్తిమీరని శుభ్రంగా కడుక్కుని దీంట్లోకి వేసేసుకుని ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. అంటే ఈ విధంగా క్రీమీ లాగా ఈ విధంగా రావాలన్నమాట. ఇక్కడ నేను చూపించేది అయితే అస్సలు స్పైసీ ఉండదండి. చాలా రుచిగా, చాలా క్రీమీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీంట్లోకి 1 కప్ వరకు కూడా కమ్మని పెరుగు వేసుకోండి. అలానే 1/2 కప్ వరకు కూడా ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. బయట కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో అయినా సరే పాల మీద మిగిలి ఉంటది కదా, అదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా చాట్ మసాలా వేసుకోండి. అలానే 1 టీ స్పూన్ వరకు కూడా కసూరి మేతిని బాగా నలుపుకుని దీంట్లోకి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ దాకా కూడా గరం మసాలా వేసుకోండి. ముందు చెప్పినట్టు స్పైసీ చాలా తక్కువగా చేస్తున్నానండి. ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే మిరియాల పొడి అలానే గరం మసాలాని పూర్తిగా ఒక్కొక్క టీ స్పూన్ దాకా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా ధనియాలు, జీలకర్ర పొడిని వేసుకోండి. ఉప్పు చికెన్ మ్యారినేట్ చేస్తున్నప్పుడు 1.5 టీ స్పూన్లు వేసాం కాబట్టి కూర ఉడుకుతున్నప్పుడు చెక్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవన్నీ కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. మనం దీంట్లో ఏమాత్రం నీళ్లు పోయలేదు కాబట్టి ఇది థిక్ పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఒక 1/2 కప్ దాకా కూడా నీళ్ళని పోసుకుని మరొకసారి కలుపుకోండి. కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని ఒక్కసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. ఎక్కువ ప్రెషర్ పెట్టొద్దు. పైపైన జాగ్రత్తగా జెంటిల్ గా కలుపుకొని మూత పెట్టుకుని ఒక అరగంట నుంచి గంట వరకు కూడా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. 1 గంట తర్వాత తీసుకుని మరొక్కసారి కలుపుకోండి. మనం ఇప్పుడు కలుపుతున్నప్పుడే చాలా మంచి అరోమా అనేది వస్తూ ఉంటుందండి. ఇప్పుడు దీన్ని పక్కగా పెట్టేసుకుని స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ లోకి 1 టీ స్పూన్ దాకా కూడా బటర్, అలానే 2-3 టీ స్పూన్ల దాకా కూడా నూనెను వేసుకుని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు మాత్రమే తీసుకుని దీంట్లోకి పెట్టుకుని వేయించుకోవాలి. గ్రేవీ ఏదైతే ఉంటుందో ఆ గ్రేవీని పక్కకు అదే విధంగా పక్కకు పెట్టేసుకోండి. ఓన్లీ పీసెస్ మాత్రమే పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద వీటిని ముందు ఉడికించుకుని ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మనం ఏమి ఎక్స్ట్రా వాటర్ పోయే అవసరం లేదండి. చికెన్ లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ తో ఉడికితే సరిపోతుంది అనమాట. మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ చికెన్ అంతా కూడా ఉడికించుకోండి. నేను 2 పాన్స్ పెట్టుకుని రెండిట్ల మీద ఒక 1/2 కేజీ దీని మీద, ఇంకొక 1/2 కేజీ ఇంకొక దాని మీద వేయించేసుకున్నాను. ఆయిల్ పైకి తేలి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా మూత పెట్టుకుని ఉడికించుకోండి. ఒక్కసారి ఈ విధంగా నూనె తేలడం మొదలైపోయిన తర్వాత ఇంకా మూత పెట్టొద్దండి. వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పైన లైట్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసేసుకోండి. ఇలా ముందు ఉడికించుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఈ కర్రీకి అయితే టేస్ట్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. మొత్తం చికెన్ అంతా కూడా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మళ్ళీ వేరొక కడాయిని స్టవ్ మీద పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా కూడా నూనె వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత 5-6 దాకా కూడా లవంగాలు, 10 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు వేసుకుని వీటిని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు వేయించుకోండి. ఆ తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రేవీ పక్కకు పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా దీంట్లోకి వేసేసుకుని ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్ని ఉడికించుకోండి. ఈ విధంగా ఉడకడం మొదలైపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకుని చాలా జెంటిల్ గా ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కలిపేసుకోండి.
ఇప్పుడు దీంట్లోకి ఒక అర గ్లాస్ వరకు కూడా నీళ్ళని పోసుకుని మూత పెట్టుకుని దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అలానే నూనె చూసారా చక్కగా తేలింది. కన్సిస్టెన్సీ మరి తిక్కుగా అవ్వకూడదండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది కాస్త చల్లారేటప్పటికి కన్సిస్టెన్సీ అనేది ఇంకాస్త తిక్కుగా అయిపోతుంది. ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుని మీకు టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసేసుకోండి. అలానే కొద్దిగా కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ని ఆఫ్ చేసేసుకుని ఒక్కసారి జాగ్రత్తగా అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని సర్వ్ చేసేసుకోండి. నేనైతే అందరూ కూడా కంపల్సరీ ట్రై చేయవలసిన రెసిపీ అని చెప్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.